అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఒకడు 1000 మందిని తరుమును. యెహోషువ 23:10. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. ప్రైజ్లార్డ్. యెహోషువ తన వృద్ధాప్యమందు, తన దినముల ముగింపునందు తన ప్రజలైన ఇశ్రాయేలుకు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన విజయాలను గురించి మాట్లాడుతూ, గతాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవునిని హత్తుకొని ఉంటే ఎట్లా దీవించబడగలరో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి చుట్టూనున్న వారి శత్రువుల్లో ఎవరును వారి మీదకి రాకుండా యెహోవా వారికి నెమ్మది కలుగు చేశాడు. వారి దేవుడైన యెహోవా వారి నిమిత్తం వారి కనుల ముందు సమస్త జన్మలకు చేసినదంతయు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారి దేవుడైన యెహోవా యోర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నిర్మూలన చేసిన సమస్త దేశమును వారికి చీట్లు వేసి ఎట్లా పంచిపెట్టిన విధానాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీరు వారి దేశాన్ని సంపూర్ణంగా స్వాధీనపరుచుకుంటారని కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ నిమిత్తము యుద్ధం చేసినవాడు మీ దేవుడైన యెహోవా. అలాగే మరి 10వ వచనంలో కూడా చెప్పబడినట్లుగా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక అని ఖండితంగా నిర్ధారిస్తూ తన అనుభవంలో నుండి ఎత్తి చూపిస్తూ చెబుతూ ఉన్నాడు. అయితే మీరు చేయవలసింది మాత్రం ఏమంటే 6వ వచనం నుండి చూస్తే, మీరు మాత్రము ధర్మశాస్త్ర గ్రంథం అంతటినీ గైకొనాలి, వాటిని అనుసరించడానికి మనసును దృఢపరచుకోవాలి, దాని నుండి కుడికి కానీ ఎడపకి కానీ తొలగిపోకూడదు. మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేళ్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటిని నమస్కరింపక మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలను. ప్రైజ్ లార్డ్. గతంలో మీరు అలాగూ చేసినందువలన యెహోవా బలము గల గొప్ప జన్మలను మీ ఎదుట నుండి కొట్టివేశాడు. మీ ఎదుట రేటి వరకు ఏ మనుషుడు నిలిచి ఉండలేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనం, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనే మీ కొరకు మీకు ఇచ్చిన మాట చొప్పున యుద్ధం చేస్తాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుముతాడు. ప్రైజ్ లార్డ్. అవును, మన దేవుడు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తన ప్రజల పక్షంగా తానే యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకే దావీదుని గురించి 1000 మంది కాదు 10,000 మందిని హతమార్చినట్లుగా మరి ప్రజలు పాడిన పాట మనకి ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా. ఆ యుద్ధంలో దావీదు దేవుణ్ణి హత్తుకొని ఇండుటను బట్టి, ప్రేమించటను బట్టి ఆ యుద్ధంలో కూడా దేవుడే కలుగ చేసుకుని విజయాన్ని ఇచ్చాడు కదా. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుర, సైన్యములకు అధిపతిగా యెహోవా మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మా ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సమస్యల్లో, శ్రమల్లో నిన్ను హత్తుకొని జీవిస్తూ, నిన్నే ఆశ్రయిస్తూ ఉండినట్లయినా మా పక్షముగా నీవు యెహోవా నిస్సిగా ఉండి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మమ్మల్ని విజయ పదంలో నడిపించే దేవుడు మాకు ఉన్నందులకు స్తుతులు అర్పిస్తున్నాం దేవా. మీరు మా జీవితాల్లో ఉన్నందుకు స్తుతులు. నిన్ను మాత్రమే హత్తుకొని నిన్నే ప్రేమిస్తూ ఉండే భాగ్యం నీ ప్రజలమైన మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.